శ్రోతలు ఇప్పుడు మీరు వింటున్నారు మన గుంటూరులో మొట్టమొదటి నంబర్ 1 FM ఛానల్ రేడియో రంజన్ 90.4 FM. ఇది మన FM, ఇది మీ FM లో నేను మీ సాయిని. శ్రోతలు ఇవాళ మన కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు మనం విందాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC 2018లో నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలను రీసెంట్ గా విడుదల చేయడం జరిగింది కదా. ఇందులో మొదటి ర్యాంక్ సాధించిన డాక్టర్ రాణి సుస్మిత గారితో మొదటి పరిచయ భాగాన్ని మనం విన్నాం కదా. ఇప్పుడు రెండవ చివరి భాగాన్ని మనం విందాం. మనకు పరిచయ కార్యక్రమాన్ని అందిస్తున్న వారు RJ Sai Gireesh. వినండి డాక్టర్ రాణి సుస్మిత గారితో సాయి గిరీష్ జరిపిన పరిచయ కార్యక్రమం రెండవ చివరి భాగం. శ్రోతలు రెండవ భాగానికి స్వాగతం. మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలను రీసెంట్ గా మనకి విడుదల చేస్తుంది. ఇందులో ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచారు మనతో ఇప్పుడు ఉన్న డాక్టర్ రాణి సుస్మిత మేడం గారు. అయితే సో మేడం గారితో మనం మాట్లాడుకుంటున్నాం కదా. నిన్నటి భాగంలో మనం చాలా విశేషాలు వివరాలు కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా మేడం సక్సెస్ లైఫ్ జర్నీ ఏదైతే ఇప్పుడు జరిగిందో సో దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు మేడం గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. మేడం నమస్తే, రెండో భాగానికి స్వాగతం. నమస్తే అండి మేడం. నిన్నటి మొదటి భాగంలో మనం మీ యొక్క విశేషాలు కొన్ని మాత్రమే తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మేడం మరికొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం మేడం. అయితే మరి ముఖ్యంగా ప్రిపరేషన్ వివరానికి వస్తే మేడం, మీ ప్రిపరేషన్ ఏ విధంగా జరిగిందంటారు? ఆ ప్రిపరేషన్ తాలూకా వివరాలు ఒక్కసారి మా శ్రోతలందరికీ. ఓకే, నా ప్రిపరేషన్కి వచ్చేసరికి సో మార్నింగ్ ఒక 1 or 2 hours మ్యాక్సిమం ఇచ్చేదాన్ని నేను, బికాజ్ ఐ హ్యావ్ డ్యూటీస్ యాజ్ అన్ అకాడమిషియన్ యాజ్ వెల్. అది అయిన తర్వాత ఈవినింగ్ ఒక 3 to 4 hours. సో ఇది కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ అవర్ నాకు కూడా ఉండేది. ఐ యూస్ టు వాచ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, దెన్ వెబ్ సిరీస్ బాగా చూస్తాను. సో వెబ్ సిరీస్ చూసేదాన్ని. ఒక 1 or 2 episodes ఐ యూస్ టు ఫినిష్. ఇట్ ఈస్ 20 minutes ఎపిసోడ్, 2 episodes, or 45 minutes ఎపిసోడ్, 1 episode. అండ్ ఐ యూస్ టు సిట్ అండ్ స్టడీ అనమాట. అండ్ అలాగే ఏంటి అంటే వీకెండ్స్ వచ్చేసరికి ఐ యూస్ టు స్టడీ అరౌండ్ 7 to 8 hours, ఆర్ ఏదైనా హాలిడే వచ్చినా కూడా 7 to 8 hours. At the same time, I gave myself time for entertainment. బుక్స్ చదవడం చాలా ఇష్టం, ఎక్కువ నావెల్స్ చదువుతుంటాను. సో నావెల్స్ చదవడానికి కూడా ఐ గేవ్ మై సెల్ఫ్ టైం. సో అలాగనమాట. సో ఐ ప్లాన్డ్ మై టైమ్ అకార్డింగ్లీ ఫర్ మై work as well as my studies as well as my family. So I managed all 3 together and the result is out properly. మేడం, మీరు గ్రూప్స్ ఎప్పుడు ప్రిపేర్ అయ్యారు? అంటే సివిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా గ్రూప్స్ మనం రాద్దాంలే అని చెప్పి అట్లా ప్రిపేర్ అవ్వరా, లేకపోతే ఇక గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది 2018లో అని చెప్పి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగిందా? లేదు, నేను 2018లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే ఆ ముందర కూడా సిలబస్ మార్చుతున్నారు అని చెప్పారు. అందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిన వాళ్ళు. ఎందుకంటే 2018లో గ్రూప్ సిలబస్ మారే లాస్ట్ ఇయర్ కన్నా. సో లాస్ట్ ఇయర్ ఒక పేపర్ ఉండేది, అది టోటల్గా తీసేసి ఇంకో పేపర్ పెట్టడం జరిగింది, ఇంటర్నల్ సిలబస్ మార్చడం జరిగింది. సో ఎవరైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిన వాళ్ళే ఉంటారు. సో 2018 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను సిలబస్ చూసి ఇట్స్ ఆన్ పార్ విత్ యూపీఎస్సీ అనమాట. సో అందుకే నేను యూపీఎస్సీ సిలబస్ చదివి ఉన్నాను కదా, సో నాకు ఫెమిలియారిటీ ఉంటుంది కదా అని చెప్పి నేను చదవడం జరిగింది. అండ్ ఏపీఎస్సీ సిలబస్ ఈస్ మోర్ వాస్ట్ కంపేర్డ్ టు యూపీఎస్సీ. ఎందుకంటే యూపీఎస్సీలో ఒక ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ చదువుతాం, ఇక్కడ ఇండియన్ ప్లస్ ఆంధ్ర హిస్టరీ కూడా చదవాలి. అక్కడ ఓన్లీ ఇండియన్ ఎకానమీ చదువుతాం, ఇక్కడ ఇండియా ప్లస్ స్టేట్ ఎకానమీ చదవాలి. అక్కడ ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ చదువుతాం, ఇక్కడ ఇండియా ప్లస్ ఏపీ జాగ్రఫీ చదవాలి. సో సిలబస్ ఈస్ మోర్, బట్ ద సేమ్ టైం ఏంటి అంటే యూ నీడ్ టు చూస్ వైజ్లీ అండ్ స్టడీ అని. సో అది మీరు సిలబస్ను అనుసరించి చదవాల్సి వస్తుంది వేరియస్ స్టేజెస్. సో వన్స్ యూ డూ ఇట్, సో ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్. మేడం, మనం ఇందాక యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందని. వైల్ కమింగ్ టు ఏపీఎస్సీ, సో ఏపీఎస్సీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటారు మేడం, ఎగ్జామినేషన్ ప్యాటర్న్? ఓకే, ప్రిలిమ్స్ 2 పేపర్స్, తర్వాత మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్స్, దాని తర్వాత స్కోరింగ్ పేపర్స్. ఆప్షనల్ లేదు, యూపీఎస్సీలో ఆప్షనల్ ఉంటుంది, ఇక్కడ మనకు ఆప్షనల్ లేదు, అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్. అది అయిన తర్వాత ఇంటర్వ్యూ అనమాట. ఈ రెండింటికి మధ్యలో మెయిన్స్కి ఇంటర్వ్యూకి మధ్యలో ఒక డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది. డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఈస్ నథింగ్ బట్ యూ విల్ రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ వెరీ డీటెయిల్ ఫార్మాట్, ఇన్ ఏ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. అంటే మీరు ఏమేం చేశారు మీ లైఫ్లో అండ్ వాట్ యూ హ్యావ్ డన్ టు సొసైటీ ఇన్ లైఫ్, అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీ హాబీస్ ఏంటి అని అడుగుతారు, విచ్ ఈస్ వెరీ ఇన్ఫార్మల్ క్వశ్చన్ టు బి ఆస్క్, బట్ ఆ హాబీస్ రిలవెంట్ క్వశ్చన్స్ రావచ్చు అనమాట. అలా సో ఇలాంటి డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫైనల్గా ఇంటర్వ్యూ ఇస్తాం. సో ఈ 3 stages. మేడం, మీ ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా జరిగిందంటారు? ఓకే, నా ఇంటర్వ్యూ ద బోర్డ్ ఈస్ వెరీ కార్డియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏపీఎస్సీ బోర్డ్. అండ్ నా ఇంటర్వ్యూ చాలా చక్కగా డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ బేస్డ్ మీద జరిగింది. ఫస్ట్ వస్తే కనుక నేను మేనేజ్మెంట్ స్టూడెంట్, బికాస్ ఐ డిడ్ MBA ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అండ్ PhD ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ యాజ్ వెల్. సో అందుకుని నన్ను బేసిక్ మేనేజీరియల్ ప్రిన్సిపల్స్ అడిగారు. అంటే పీటర్ డ్రక్కర్, హెన్రీ ఫేయల్స్ ప్రిన్సిపల్స్ గురించి వి డిస్కస్. అంటే ఫాలోడ్ అప్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, బట్
బేసిక్ క్వశ్చన్స్ అవుతాయి. అది అయిన తర్వాత నేను యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, నేను ఒక ఫిష్ హాబీ ఇస్తున్నాను చెప్పాను కదా, డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ లో కూడా రాశాను. సో నన్ను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటి అంటే, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ స్టాండర్డ్ ఇన్ ఏ ఐలాండ్ వితౌట్ ఎనీథింగ్, వాట్ ఈస్ వన్ థింగ్ యుల్ క్యారీ అన్నట్టుగా అది కూడా అడిగారు. బికాస్ ఐ వాస్ టెలింగ్ అబౌట్ ఫిష్ హాబీస్. అది అయిన తర్వాత పోయిటరీ చెప్పాను కాబట్టి, సో లిమరిక్స్ అంటే ఏంటి అని అడిగారు. సో లిమరిక్స్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ పోయిటరీ అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ లిమరిక్స్ ఈస్ హంప్టీ డంప్టీ సాట్ ఆన్ ది వాల్ విచ్ వీ హావ్ స్టడీడ్ యాజ్ ఎ పోయం. సో నేను దాని గురించి చెప్పడం జరిగింది. ఇలా ఎంటైర్లీ బేస్డ్ ఆన్ మై డాఫ్ అనమాట. అలాగే వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ ఎనీ ఆఫ్ ద నీడీ ఆర్ పూర్ అని ఒక క్వశ్చన్, ఆర్ అండర్ ప్రివిలేజ్డ్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. దానికి మనమే ఆన్సర్ రాస్తాం. సో నా ఆన్సర్లో ఐ హెల్ప్డ్ వన్ ఆఫ్ ద మై నోన్ వన్ టు గెట్ సుకన్య సమృద్ధి అకౌంట్ అన్నట్టుగా నేను మెన్షన్ చేశాను. సో సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి అనేది అడిగారు అనమాట. దాని గురించి డీటెయిల్ డిస్కషన్. సో ఇలాగే కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కూడా అడిగారు, విచ్ ఐ సెడ్ సారీ సార్ ఐ డోంట్ నో యాజ్ ఆఫ్ నౌ అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. సో వెరీ కార్డియల్ ఇంటర్వ్యూ, ఎంటైర్లీ రివాల్వింగ్ అరౌండ్ డాఫ్. అంటే అవే ప్రశ్నలని కాదు, దానికి ఫాలోడ్ అప్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ మోస్ట్లీ ఏంటి అంటే బేస్డ్ ఆన్ డాఫ్. మేడం, ఇంటర్వ్యూ అంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఏం అడుగుతారో ఏందో, చాలా మంది అసలు మాట్లాడే విధానానికి గురించి కూడా భయపడుతూ ఉంటారు కదా. సో మీరేమంటారు ఇంటర్వ్యూ గురించి? ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది నిజంగానే భయంగా ఉంటుందా? అంటే మీ ఇంటర్వ్యూ జరిగింది కదా, మీరేమో చాలా సింపుల్గా అడిగారని చెప్తూ ఉన్నారు. సో దీని గురించి మీరేమంటారు? ఇంటర్వ్యూ అనేది మీరు అంటే మెయిన్స్ వరకు వచ్చేసి వెన్ యూ ఆర్ ఏబుల్ టు రైట్ ఆన్సర్స్ ఫర్ మెయిన్స్, దెన్ యూ షుడ్ థింక్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అని నేను నమ్ముతాను. ఏంటి అంటే యూ షుడ్ ఎక్స్ప్రెస్ మోర్. మీరు ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు డూ దట్. దానికి మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. చాలా మందికి ఈ స్కిల్స్ ఉండవు. ఏంటి అంటే బాగా రాస్తారు కానీ బాగా మాట్లాడలేక. సో అది మీరు కొంచెం అలవర్చుకోవాలి. సో మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి, లేదా అద్దం ముందర కూర్చుని మీకు మీరే ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అంటే తెలివితేటలు ఉంటాయి, సబ్జెక్ట్ ఉంటుంది, కానీ చెప్పే విధానం కొంచెం తడబడుతూ ఉంటారు, చెప్పే విధానంలో తొందరపడుతూ ఉంటారు. ఇలాంటి విషయాలు ప్రతి స్టూడెంట్కి కామన్. ఇట్స్ నాట్ ఏంటి అంటే ఎవ్రీ వన్ ఆర్ నాట్ బోర్న్ ఒరేటర్స్ అనమాట. సో ఆ ఒరేటరీ స్కిల్స్ పెంచుకోవాలన్నమాట. మనం చెప్పే విధానాన్ని బాగా పెంచుకోవాలి. ఇప్పుడు బీయింగ్ మీ ఐఎమ్ ఏ అకాడమిషియన్, సో నాకు చెప్పడం అనేది యాజ్ ఐ టాట్ సో మెనీ పీజీ స్టూడెంట్స్ నాకు కొంచెం ఈజీ. బట్ జస్ట్ ఇమాజిన్ ఒక బీటెక్ స్టూడెంట్ జస్ట్ పాస్డ్ అవుట్, హీ కేమ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఇట్ మైట్ బి టఫ్ ఫర్ ఇట్. సో హీ నీడ్స్ టు వర్క్ ఆన్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నాలెడ్జ్ అందరికి ఈక్వల్లే ఉంది. సో ఓన్లీ థింగ్ ఈస్ హౌ యూ ఆన్సర్ దట్ క్వశ్చన్, హౌ యూ ట్యాకిల్ ఇట్, హౌ యూ ఆన్సర్ దట్ క్వశ్చన్ వెరీ స్కిల్ఫుల్లీ అనేది ఇట్ మ్యాటర్స్. దట్ విల్ గివ్ యూ అన్ ఎడ్జ్. మేడం, యాక్చువల్గా మీరు ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ కోచింగ్ తీసుకోలేదు కదా. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ కాల్ వచ్చిన వెంటనే మీరు మాక్ ఇంటర్వ్యూస్కి ఏమైనా అటెండ్ అయ్యారా? లేకపోతే ఒక టీచర్గా మీరు ఇంతకుముందు చాలా మందికి టీచ్ చేస్తూ ఉంటారు. సో అంటే మాట్లాడే వాక్చాతుర్యం బాగా ఉండేది అండ్ స్పాంటేనియస్గా కూడా ఉండేది. మీరు ఏం అడిగినా చెప్పగలిగేవారు. సో ఆ ధైర్యంతో మీరు ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగిందా, లేకపోతే మాక్స్కి ఏమైనా అటెండ్ అయ్యారా? ఓకే, సో ఏంటి అంటే నేను ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏం కోచింగ్ తీసుకోలేదు, టెస్ట్ సిరీస్ కూడా రాయలేదు ఎవరి దగ్గర, ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా. సో బట్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ టాపర్ ఉన్నారు నిశాంత్ రెడ్డి గారు అని, ఆయన గైడెన్స్ తీసుకున్నారు. ఆయన ఎస్పెషలీ డాఫ్ ఫిల్లింగ్లో గైడెన్స్ ఇచ్చారు, నా డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్లో. అదే కాకుండా వేరియస్ ఇన్స్టిట్యూట్స్లో మాక్స్ ఇచ్చాను నేను. ఇది 2 మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే మెయిన్స్ రిజల్ట్స్ 2 సార్లు రావడం జరిగింది. 2 సార్లు నేను క్వాలిఫై అయ్యాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఐ గేవ్ 2 or 3 మాక్స్ ఇంటర్వ్యూస్ అట్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చాను. మాక్ ఎందుకు ఇచ్చాను అంటే జస్ట్ టు అనలైజ్ మై సెల్ఫ్ అండ్ ఏంటి అంటే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ఇంటర్వ్యూ ఎన్విరాన్మెంట్. అది ఆన్లైన్ మాక్స్ ఇవ్వడమే జరిగింది, ఆఫ్లైన్ వెళ్ళడం కుదరలేదు బికాస్ ఆఫ్ మై వర్క్ ఇష్యూస్. అది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం కూడా మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ మెయిన్స్ రీఎవాల్యుయేట్ చేసి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చారు. అప్పుడు అయినప్పుడు ఇంక నేను ఐ వోంట్ గివ్ మార్క్స్ అనమాట, ఎందుకంటే ఐ ఎక్స్పీరియన్స్ వాట్ ఇట్ ఈస్ అని అనిపించి. సో నేను ఇంకా మాక్ ఇంటర్వ్యూ లేదు. బట్ ఈ డాఫ్ ఫిల్లింగ్లో ఐ హ్యావ్ టేకెన్ హెల్ప్ ఆఫ్ నిశాంత్ రెడ్డి గారని, కిందసారి గ్రూప్ అండ్ టాపర్. మేడం, మీ నోటిఫికేషన్ తీసుకుంటే మరీ ముఖ్యంగా 2018 ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ చాలా లేట్ అయింది. ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చాలాసార్లు, అంటే మెయిన్స్ నాకు తెలిసి 2 times కూడా దిద్దడం జరిగింది. సో ఇలాగ చాలా ఒడిదుడుకు లోనై ఆ పేపర్ అటు ఇటు తిరిగి లాస్ట్కి మనకి ఫలితాలు రావడం జరిగింది రీసెంట్గా. అంటే ఈ మధ్యలో 2018 తర్వాత 2022లో మనకి రిజల్ట్ వచ్చింది. ఈ మధ్యలో కోర్టు కూడా కొన్నిసార్లు జోక్యం చేసుకుంది ఏపీఎస్సీ రిజల్ట్ గురించి. సో కెమెరా నిఘాలో తీయడం కావచ్చు, సో
కరెక్షన్ చేయడం కావచ్చు, ఇలా చాలా ఇదిగా జరిగిన ఆ యొక్క పేపర్ కరెక్షన్ ఏదైతే ఉందో అండ్ లేట్ ప్రాసెస్గా ఇంత జరిగింది. ఇంత లేట్లో జరిగినప్పుడు కొంచెం మీకేమన్నా అనిపించిందా, అరే ఏంది ఇంత లేట్ అవుతుంది, ఇంకా రాలేదు రిజల్ట్, మనం ఎప్పుడో 2018లో మనము రాసాం కదా, సో అని అనిపించి దీని గురించి మీకేమన్నా సందేహాలు ఏమన్నా వచ్చాయా? సో ఇప్పుడు వస్తుంది అసలు రిజల్ట్ ఏంది ఇది అని. ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఇట్స్ ఎ లెందీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ 1.5 year ప్రాసెస్. ఓకే, సో 1.5 year అంటే మీరు ఈ ఇయర్ ప్రిలిమ్స్ రాస్తే 1.5 year అయిన తర్వాత మీకు ర్యాంక్ అండ్ యూ విల్ బి గోయింగ్ టు లబాస్నా ఎల్బిఎస్ అనేది. అంతవరకు కూడా యూ నీడ్ టు వెయిట్. ఇట్స్ నాట్ ఇప్పుడు రాశారు నెక్స్ట్ మంత్కి రిజల్ట్ వచ్చేస్తుంది అనేది ఎక్కడా లేదు. బట్ మీరు యూ సీ ద టైమ్ పీరియడ్ 2018 to 22, ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ 2 COVID waves కదా. సో ఈ 2 COVID waves ఎవ్రీథింగ్ వాజ్ హాల్టెడ్. సో వీ కాంట్ బ్లేమ్ ఎనీ కమిషన్ ఫర్ దాట్. అండ్ ఏంటి అంటే, so it is time taking process. You need to understand. Any student who is getting into these services, especially civil services, should understand that one iteration is almost 1.5 year and అంతకన్నా ఎక్కువే if it is state PSC అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీరు డిగ్రీలు లేదా పీజీలు చేసి వస్తారు, కరెక్ట్గా 11 months అయ్యేసరికి వాళ్ళు 1 year అయిపోతుంది. లాస్ట్ 1 monthలో ఎగ్జామ్ రాసేస్తారు, విత్ ఇన్ 1 month రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో అదే మైండ్ సెట్తో స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. క్వైట్ ఇంపాసిబుల్ అలా చేయడం అనేది. ఎందుకు అంటే 1 yearలో చేసేచ్చు కదా అని చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు. సచ్ ఏ vast exam, such a vast process, such an internal process, such a confidential process, and no one knows what is happening inside or other side of public service commission. Even UPSC kuda, it is highly confidential. No one knows any detail about it. మీరు ఎక్కడైనా చూడండి, it is a highly confidential process. So it will take time to do it very genuinely. So మీరు కమిషన్ పైన నమ్మకం ఉంచి సో మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటి, దాని గురించి వర్రీ అవ్వకూడదు. యూ హ్యావ్ గివెన్ యువర్ ఎగ్జామ్, యూ గో మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్, అంతే. సో ప్రతి స్టేజ్ దగ్గర అలా భయపడుతూ చదవకండి అని కూడా చెప్తాను నేను. అంటే ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ యాజ్ వెల్ ఇన్ మై లైఫ్. నాకు వేరే జాబ్ ఉన్నది ప్యారలల్గా. నేను ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ దట్ అండ్ అదే చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను అంత ఏంటి అంటే దీని రిజల్ట్స్ రాకపోతే ఏంటి అనేది పెద్దగా అంతగా ఆలోచించలేదు. బట్ ఫుల్ టైమ్ స్టూడెంట్స్ ఉంటారు, దే మైట్ థింక్. బట్ వాళ్ళకి ఇచ్చే ఒక సింపుల్ సజెషన్ ఏంటి అంటే, ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ నోటిఫికేషన్, అంతే, అంతకన్నా ఏం లేదు. ఈవెన్ యూపీఎస్సీ ఆల్సో దే విల్ డూ ద సేమ్. ఈ ఇయర్ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ 1 weekలో మళ్ళీ ప్రిలిమ్స్ ఉంది అని అంటే కనుక దే విల్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంకా రిజల్ట్స్ రావు, బట్ దే విల్ ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ ప్రిలిమ్స్. ఇంకా రిజల్ట్స్ రావు, ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా. బికాస్ ఆల్వేస్ any public service commission is one of the toughest examination. Even students who prepare genuinely definitely. So అందుకని అంత టఫ్ ఎగ్జామినేషన్కి న్యాయబద్ధంగా జరిగి రిజల్ట్స్ బయటికి రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. సో యూ షుడ్ ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ ఎలిజిబుల్ నోటిఫికేషన్. అదే మనకు సింపుల్ మంత్ర. అప్పుడు యూ విల్ మూవ్ ఆన్, అంతే తప్ప ఆ లూప్లో ఉండిపోకూడదు. ఒక 1.5 year ఐటరేషన్, నేను కష్టపడ్డాను నాకు ఇది రాలేదు అని డిప్రెస్ కూడా అయిపోకూడదు. దాన్నే అంత పర్స్యూ కూడా చేసేయకూడదు. ఏంటి అంటే లైఫ్ షుడ్ మూవ్ ఆన్ అనమాట. మీరు ఒక 2-3 attemptsకి యూ షుడ్ prepare and you should give yourself the best అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే 1 attempt is highly dicey for students as well. ఎందుకంటే అప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వస్తారు, వాళ్ళకి అంత ఒపీనియేటెడ్గా ఉండలేరు ఆన్ వేరియస్ ఇష్యూస్. సో వాళ్ళు చదివిన తర్వాత దే విల్ ఇంకల్కేట్ దట్ ఒపీనియన్స్, ఎస్పెషల్లీ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ చదివిన తర్వాత. సో ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినా కూడా సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్ దే విల్ క్లియర్ అనమాట. సో అందుకని వన్ సజెషన్ ఐ విల్ గివ్ ఇస్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్, ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ, ప్రిపేర్ ఫర్ సమ్ ఐటరేషన్స్ ఆర్ సమ్ 2 or 3 అట్లీస్ట్ అటెంప్ట్స్ అని నేను సజెస్ట్ కూడా చేస్తాను. మేడం, ఇక మనకి రీసెంట్గా మొన్న రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది కదా, సో ఆ రోజు మనకి ఫస్ట్ పీడిఎఫ్లో ఫస్ట్ నెంబర్ మీది ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటారు? ఓకే, నేను ఫస్ట్ పీడిఎఫ్ చూసుకోలేదు. సో ఐ వాజ్ లిజనింగ్ టు యూట్యూబ్ కాన్ఫరెన్స్ బై ఏపీఎస్ చైర్మన్ సార్. అయితే అనౌన్స్ చేస్తున్నారు, టాప్ 10లో 7 women ఉన్నారని కూడా చెప్పారు. సో దెన్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, మంచి విమెన్కి వచ్చింది. ఐ వాస్ థింకింగ్ అనమాట, ఐ వాస్ హోపింగ్ ఐ మైట్ బీ ఇన్ 1 good ర్యాంక్, బట్ ఫస్ట్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దెన్ ఇమీడియట్లీ హీ అనౌన్స్డ్ రాణి సుష్మిత అనగానే నేనా కాదా అని అనిపించింది. దెన్ విత్ ఎ పాజ్ హీ అనౌన్స్ రాణి సుష్మిత ఫ్రమ్ పిఠాపురం అన్నారు. దెన్ ఐ న్యూ ఇట్ వాస్ మీ. దెన్ నాకు ఒక 15 to 20 minutes టైం దొరికింది మా ఇంట్లో వాళ్ళకి కన్వే చేయడానికి. సో దెన్ ఆల్సో ఐ వాస్ వర్కింగ్ ఆన్ దట్ డే యాజ్ వెల్. ఏటీ అంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను ఆ రోజు నేను. సో ఫర్ మై హస్బెండ్, మై పేరెంట్స్, మా మామయ్యలు అందరికీ చెప్పిన తర్వాత ఇంకా 20 minutes అయిన తర్వాత మై ఫోన్ ఈస్ కంటిన్యూస్లీ రింగింగ్. అందరూ ప్రెస్ కాలింగ్ మీ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ దే ఆర్ టేకింగ్ సమ్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అండ్ యూట్యూబ్ ఛానల్ పీపుల్ ఆర్ కాలింగ్ మీ. Many people called me, near and dear ones, to congratulate me.
Nishant Reddy sir called last time topper. He also congratulated me. So it's one of the ecstatic moment obviously. But at the same time, next day onwards we should do our duties. As I'm an academician, I need to go and teach. So I taught definitely. But that day it was quite memorable. మేడం, మీరు చిన్నప్పటి నుంచి మీరు ఏదైతే సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటున్నారో, సో దానికి పడ్డ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు వచ్చిందని మీరు అనుకున్నారా? అది చిన్నప్పటి నుంచి పడిన కష్టము అనే వాక్యమే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఏంటి అంటే ఇట్స్ నాట్ కష్టం, నేను కష్టం అని ఎప్పుడు అనుకోలేదు. ఇట్స్ మై ఎంతూజియాజం అని అనుకుంటాను. అంటే ఇప్పుడు ఒక బుక్ చదవడం అది కష్టపడి చదవను నేను ఇప్పుడు. అంటే ఒక నావెల్ చదువుతుంటే చాలా ఇష్టంగా చాలా ఇన్వాల్వ్ అయి చదువుతాను. అలాగే సేమ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇఫ్ ఐ థింక్ ఐ నీడ్ టు రైట్ అన్ ఎగ్జామ్, సో అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఒక సబ్జెక్ట్ బుక్ కూడా ఇస్తాను. ఎందుకంటే నేను చాలా ఇష్టంతో రాస్తాను ఎగ్జామ్. అలాగే ఇఫ్ ఐ హావ్ సీన్ మై అకాడమిక్ ప్రొఫైల్ ఆల్సో ఐ హ్యావ్ many PG diplomas, and even I qualified recently UGC NET to apply for one more PhD. సో ఏంటి అంటే చదవడం అనేది నాకు బేసిక్గా ఇష్టం. సో అది నాకు ఎప్పుడు కష్టం అనిపించదు. అండ్ నేను అనుకుంటూ ఉంటాను ఏంటి అంటే ఉద్యోగాలు నన్ను వెతుక్కుంటూ వచ్చే తప్ప నేను ఉద్యోగాలను ఎప్పుడు వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఇప్పుడు ఏపీఎస్సీ రాలేదు అని అనుకుంటే ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ మై స్టడీస్. ఐ వుడ్ హ్యావ్ ఇంకొక అటెంప్ట్ ఏపీఎస్సీ ఇచ్చి ఉండేదాన్ని ఖచ్చితంగా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ డన్ వన్ మోర్ PhD, ఫ్యూ మోర్, ఈవెన్ టుడే ఆల్సో రైట్ నౌ I'm doing one more PG in epidemiology with Public Health Foundation of India. So that is my zeal. ఇప్పుడు చూడండి, మీరు క్రికెట్ ఆడడం మీకు ఇష్టం ఉంటే కనుక కష్టపడి వచ్చావా 3 గంటలు అంటే లేదు, చక్కగా ఆడుకుని వచ్చానని చెప్తాం. సో దాట్స్ ద డిఫరెన్స్ కదా. సో చదవడం నాకు ఇష్టం అనమాట, అందుకని దాట్స్ ద డిఫరెన్స్. మేడం, అయితే మీరు మాట్లాడే మాటల్లో మాకేమర్థమవుతుందంటే ఒక డిప్యూటీ కలెక్టర్గా మీరు పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు ఖచ్చితంగా మీ యొక్క స్టడీస్ని కంటిన్యూ చేస్తారనమాట. ఎస్ నా స్టడీస్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఐ రీడ్ ఎ బుక్ ఎవ్రీ డే, అట్లీస్ట్ ఫ్యూ పేజెస్ చదవందే నేను పడుకోను. సో థ్యాంక్స్ టు టెక్నాలజీ టుడే ఈ బుక్స్ వచ్చాయి, కిండిల్ వచ్చాయి. ఐ హ్యావ్ మై ఓన్ కిండిల్, ఐ హ్యావ్ మై ఓన్ ఈ బుక్ లైబ్రరీ. సో నీడ్ నాట్ క్యారీ బుక్స్ విత్ మీ. So but at the same time everything is available on my one simple device. So every day I'll read, and I am also doing one more PG అని చెప్పాను కదా. సో ఐ కంటిన్యూ. నాకు చదవడం అనేది చాలా ఇష్టం. అండ్ చదవడం కాదు, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నది ఇంకా. అండ్ అది ఓషనిక్ కదా, ఒక వెరీ వ్యాస్ట్ ఇఫ్ యూ వాంట్ టు డ్వెల్ ఇన్ టు వన్ సబ్జెక్ట్. సో నాది పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వన్ సచ్ సబ్జెక్ట్ విచ్ ఐ లవ్ టు, అండ్ ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అందుకని దానికి రిలేటెడ్ ఎపిడెమాలజీలో PG చేస్తున్నాను. సో ఇంకా నేను ఐ వుడ్ లవ్ టు స్టడీ మోర్ అండ్ మోర్. మేడం, ఇప్పుడు ఈ ట్రైనింగ్ విషయానికి వస్తే కనుక ట్రైనింగ్ ఎలా కొనసాగుతుంది, అంటే ఇది ఎన్ని ఇయర్స్ మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది, సో వాటికి సంబంధించిన వివరాలు. సో మాకు ట్రైనింగ్ ఆల్మోస్ట్ 72 వీక్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే డిఫరెంట్ డెప్యూటీ కలెక్టర్స్ కింద జాయిన్ అయిన ఒక 30 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు డెప్యూటీ కలెక్టర్స్ కింద. వాళ్ళని వేరియస్ డిస్ట్రిక్ట్స్కి పంపించారు. అండ్ మేము ఇప్పుడు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్లో ఉన్నాము. ఇది అయిన తర్వాత విల్ గో టు హెచ్ఆర్డి ప్లేస్కి వెళ్ళి అక్కడ ట్రైన్ అవుతాము. మేడం, ఒక డిప్యూటీ కలెక్టర్గా మీరు పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్, సో మీరు ఎటువంటి రిఫార్మ్స్ చేయాలని అనుకుంటారు, అండ్ వాట్ విల్ బీ దోస్ థింగ్స్? ఏంటి అంటే ఆర్ సిస్టమ్ ఈస్ సో వెల్ ఆర్గనైజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అన్నీ సిస్టమేటిక్గానే ఉన్నాయి. బట్ సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఏంటి అంటే సమ్ పీపుల్ ఆర్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ విల్ కమ్ అండ్ మిస్ ఆర్. సో మన యొక్క సింపుల్ పని ఏముంటుంది, వన్స్ యూ గెట్ ఇన్ టు ద సిస్టమ్ ఈస్ అగైన్ టు ఆర్గనైజ్ ఇట్ బ్యాక్, అంతే, అంతకన్నా ఏముండదు. ఏంటి అంటే మనకి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు యు ఆర్ ఈటింగ్ ఫుడ్, బట్ స్వీట్సే తింటున్నారు అనుకుందాం ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఫుడ్ తినడం అనేది చాలా బేసిక్ ఇంపార్టెన్స్ ఫర్ ఎనీ సిస్టమ్ కదా, బట్ స్వీట్సే తింటున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. వాట్ యుల్ గెట్ ఇన్ టు, యుల్ గెట్ ఎ డయాబెటీస్ ఆర్ యుల్ బీ ఎన్ ఒబీస్ పర్సన్. సో దాన్ని మళ్ళీ రిప్లెనిష్ చేయడానికి వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు గో టు జిమ్ ఆర్ యూ నీడ్ టు ఈట్ క్లీన్, దెన్ ఎవెన్చువల్లీ యువర్ సిస్టమ్ విల్ గెట్ బ్యాక్ ఇన్ ప్లేస్. సో ఇదే అనమాట, దెర్ ఈస్ ఆల్వేస్ ఆర్గనైజేషన్ అండ్ మిస్ఆర్గనైజేషన్ గేమ్ అనమాట. సో వాట్ ఎవర్ మైట్ బి, వేర్ ఎవర్ ద థింగ్స్ ఆర్ మిస్ఆర్గనైజ్డ్, యూ గో అండ్ ఆర్గనైజ్ దేర్, అంతే. దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ బ్యాక్ ఇన్ ప్లేస్ అని నేను నమ్ముతాను. సో వన్స్ ఐ గెట్ ఇన్ టు, డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఆర్గనైజ్ మచ్ బెటర్, అండ్ ఐ ఆల్సో డూ, ఐ బిలీవ్ ఇన్ ద ప్రిన్సిపల్ కాల్డ్ గ్రేటర్ గుడ్ అనమాట. సో ఎంత మ్యాక్సిమం గుడ్ ఎంతమందికి చేరగలిగితే కనుక సో నా వంతు సహాయం అంత అందిస్తాను. మేడం, ఇక ప్రస్తుతం ఉన్న యువతకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న యువత దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ద టెకీస్ సిన్స్ చైల్డ్హుడ్. మాకు కంప్యూటర్ అంటే ఒక 6th 7th క్లాస్లో మేము చూస్తుంటాం. సో ఐఎమ్ 90 born kid ఆల్మోస్ట్. సో ఏంటి అంటే ఒక కంప్యూటర్ చూడాలి అంటే లేట్గా చూసాం, ఒక ఫోన్ చూడాలి అంటే ఒక గ్రాడ్యుయేషన్లో చూసాం, స్మార్ట్ ఫోన్ చూడాలి అంటే ఒక PGలో చూసాం.
బట్ నౌ an LKG kid also knows how to operate a smartphone. సో ఇంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ అయిపోయి ఓపెన్నెస్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతున్న తరుణంలో ఇప్పుడు నేను ఇచ్చేది ఒకటి ఏంటి అంటే, డోంట్ ఓవర్వెల్మ్ విత్ ఆల్ దీస్ థింగ్స్, ట్రై టు బ్యాలెన్స్ అవుట్ అండ్ ట్రై టు పేవ్ యువర్ వే. ఏదో ఒక విధంగా యూ క్రియేట్ ఇంపార్టెన్స్ అండ్ పే యువర్ వే, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే క్రియేట్ యువర్ ఓన్ నీష్ అని చెప్తాను అనమాట. మీ నీష్, ఐ డోంట్ టెల్ ఎవ్రీ వన్ టు బికమ్ ఏంటి అంటే మీరు అబ్దుల్ కలాం అయిపోవాలి అని కూడా చెప్పను. మీరు క్యారీ మినాటీలు కూడా అవ్వచ్చు ప్రశాంతంగా. బికమ్ ఏ గుడ్ యూట్యూబర్, బికమ్ ఏ గుడ్ ఆర్జే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్జే ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబర్ ఇన్ ద వరల్డ్, రైట్? సో చక్కగా క్యారీ మినాటీ అవ్వండి. హీఈస్ వన్ ఆఫ్ ద యూట్యూబర్ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. So do something, whatever you are doing, do it with such a good passion, such a good spirit that eventually you will create your own niche అని చెప్తాను. ఆ నీష్ క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఈ కాలంలో ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం వెరీ ఈజీ. సో being at home, you want to do, if you want to pursue that much of social media, become a YouTuber, give some content to YouTube, become an influencer. So do whatever you feel like. It's very easy these days to do all those things which somewhere in our era we thought it's very impossible. Like for example, getting into doing short films is such a great thing initially, but ippudu everyone can do short films, right? So andukune do whatever you want to do, pursue that and pursue with such a great passion that you will be the best. Chudandi oka dialogue kuda untundi enti హృతిక్ రోషన్ మూవీ, ఐ ఫర్గాట్ ద మూవీ. సో నువ్వు గడ్డి కోయడం నేర్చుకో, కానీ ఎంతలా గడ్డి కోయాలి అంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కూడా గడ్డి కోయడానికి పిలవాలి అని చెప్పి. సో అంత సింపుల్ జాబ్ అయినా యూ డూ ఇట్ విత్ సచ్ ఎ ప్యాషన్, ఆర్ యూ do with such a great persistence and perseverance, then eventually you'll become the master. మేడం, చివరిగా మీరేమైనా చెప్పాలి అని అనుకుంటే కనుక మా శ్రోతలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో నేను అందరికీ చెప్పొచ్చు ఇది ఒకటే, అండ్ థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ ఫర్ ఆల్ దీస్ మినిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, మనము సాధించాలి అని మనకి పట్టుదల ఉంటే యూ కెన్ డూ వండర్స్ అని నేను నమ్ముతాను. ఆ పట్టుదల చాలా గట్టిగా ఉండాలి. అండ్ ఐ బిలీవ్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కాల్డ్ law of attractivity, which has been given by recently in a book called Secret by Rhonda Byrne. Okay, దాంట్లో ఆమె చెప్తాను, మీరు చాలా గొప్పగా కోరుకుంటే ఇది జరగాలి 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 అని, మీరు అలాగే ఎనాక్ట్ చేస్తుంటే, అంటే నేను ఐ షుడ్ బి అన్ అకాడమిషియన్, నా పీజీ అవ్వాలి అని మీరు అనుకుంటూ ఉంటే, పీజీ అయిపోయినట్టుగానే మీరు బిహేవ్ చేస్తూ ఉంటే, మీరు అంతే నాలెడ్జ్ యూజ్ చేస్తుంటే, ఎవెన్చువల్లీ యుల్ బికమ్ ఏ పీజీ స్టూడెంట్, ఎవెన్చువల్లీ యుల్ బికమ్ ఏ సివిల్ సర్వెంట్ అని ఆవిడ చెప్తుంది అనమాట. సో రీడ్ దట్ బుక్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అవైలబుల్, సీక్రెట్ అని. అండ్ it is very good thing, if you want to become a civil servant, imagine yourself as a civil servant. Do what civil servant does. Even if you are going on a road, tap open unte, close the tap. That is very simple thing to do, right? So you are stopping wastage of resources. Start from that itself, and then you can make wonders, and I do believe. So andukani, so do believe in yourself and do believe in your capabilities, and then you can do wonders. మేడం, ముందుగా మీకు చాలా ధన్యవాదాలు మేడం. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉన్నా సరే మాకు అవకాశం ఇచ్చి మీరు రండి ఇంటర్వ్యూ నేను ఇస్తాను అని చెప్పి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీరు మాకు తెలియని విషయాలు కూడా ఎంతో విజ్ఞానపరమైన విశేషాలు, అదేవిధంగా లైఫ్కి సంబంధించిన చాలా విశేషాలు ఇవాళ మాకును మా శ్రోతలందరికీ కూడా పంచినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చదువుల తల్లి సరస్వతీదేవిని మీరు ఎల్లప్పుడూ మీ వెంట ఆమె ఉంటుంది అని మీరు అంటూ ఉన్నారు. సో ఆ యొక్క అద్భుత అవకాశము ఎవరికి రాదు మేడం, ఎందుకంటే చదవడం ఆపేయడం, ఉద్యోగం చూసుకోవడం, సో అట్లా అందరూ అనుకుంటారు. బట్ మీరు ఒక కలెక్టర్గా వచ్చినా సరే అయినా కూడా ఆ యొక్క స్టడీస్ని నేను మాత్రం ఎప్పటికీ పక్కన పెట్టను అని మీరు అన్న మాట మాకు చాలా నచ్చింది. అదేవిధంగా మీ లైఫ్ చూసుకుంటే కనుక మీ యొక్క సక్సెస్ జర్నీలో మీరు చాలా అంటే చాలా బాగా ఇప్పటికీ ఇంకా మీరు పిహెచ్డీస్ చదువుతూ ఉన్నారంటే దట్స్ వెరీ గ్రేట్ఫుల్ మేడం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ విత్ యూ మేడం. అండ్ దెర్ ఇస్ నో వర్డ్స్. మీతో ఇంత మాట్లాడిన తర్వాత మాటలు లేవన్నమాట చెప్పేదానికి. మేము ఎంతో దూరం నుంచి వచ్చాము అనే ఫీలింగే లేదు మేడం మాకు, ఎందుకంటే కనుక ఇంత విలువైన సమయాన్ని, సమాచారాన్ని మీరు మాకు ఇస్తుంటే మాకు అది తీసుకోవాలని అనిపిస్తున్నది కాబట్టి, సో అంత దూరం ఇంత దూరం అని మేమైతే అసలు ఎక్కడ అయితే అనుకోలేదు. నేనైతే చాలా ధన్యవాదాలు మేడం మీకు మరోసారి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ టు కమ్ ఆల్ ద వే, అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ. యు ఆర్ వెల్కమ్ మేడం. ఇంతవరకు ఇవాల్టి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మనం విన్నాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి రీసెంట్ గా విడుదల చేసిన ఫలితాలలో మొదటి ర్యాంక్ సాధించిన డాక్టర్ రాణి సుస్మిత గారితో సాయి గిరీష్ జరిపిన ప్రత్యేక సంభాషణ విన్నారు కదా. ఈ కార్యక్రమం 2వ చివరి భాగాన్ని మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సమర్పణ రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.